ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ రాబోతున్నారా? ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మార్చిలో పదవి విరమణ చేస్తుండటంతో కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందా? ప్రభుత్వం సీఎస్ రేస్ లో సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందా? వివాదాలు లేని అధికారి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి జయేష్ రంజన్ వైపు మొగ్గు చూపుతున్నారా? తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో జయేష్ రంజన్ ఒకరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంలో ఈయన పాత్ర కీలకం. అందుకే అప్పట్లో మంత్రి కేటీఆర్ జయేష్ రంజన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వివాదరహితుడిగా పేరు పొందిన జయేష్ రంజన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి జయేష్ రంజన్ కు అప్పగిస్తారని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణరావు కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. వాస్తవానికి ఆయన గతేడాది ఆగస్టులోనే రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం 7 నెలలు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో తదుపరి సీఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పేరు దాదాపు ఖరారైనట్లు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే సీనియారిటీ పరంగా చూస్తే జయేష్ రంజన్ కంటే ముందు అరవింద్ కుమార్ వంటి అధికారులు ఉన్నారు. కానీ ప్రస్తుతం అరవింద్ కుమార్పై పలు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం సుమారు 55 కోట్ల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి తరలించారనే ఆరోపణలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ నోటి మాట ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో ఆ కేసు అరవింద్ కుమార్ మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ఈయనపై ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి ఇవ్వడం, ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలుకు సిద్ధమవడంతో ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన జయేష్ రంజన్ బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లుగా ఐటీ, పరిశ్రమల శాఖల్లో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ అధినేతకు సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సర్కారులోనూ అంతే వేగంగా కలిసిపోయారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలతో పాటు జీహెచ్ఎంసీ విభజన వంటి కీలక అంశాలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నమ్మకస్తుడైన అధికారిగా మారారు. ఆయనకున్న క్లీన్ ఇమేజ్, పాలనాపరమైన అనుభవం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద సంపాదించిన విశ్వాసం ఆయనను సీఎస్ రేస్లో అందరికంటే ముందు నిలబెట్టాయి. ఇటీవల ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లోనూ జయేష్ రంజన్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించారు. జయేష్ రంజన్ విజన్ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు మెచ్చుకున్నారు. అందుకే ఆయనకు కీలక పదవి అప్పగించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఆయనకు సీఎస్గా ప్రమోషన్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న సీనియర్ ఐఏఎస్లలో జయేష్ రంజన్ ఒకరు. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి కావడమే కాకుండా సివిల్ సర్వీసెస్ టాపర్గా కూడా గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం ఉన్న సీఎస్ రామకృష్ణరావును కంటిన్యూ చేసే అవకాశం లేదు. ఇప్పటికే ఆయనకు 7 నెలల సర్వీసును పొడిగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సీఎస్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం ఉన్న అధికారుల్లో వివాదరహితుడైన అధికారిగా పేరుండడం, పాలనలో కొనసాగింపు ఉండాలని ప్రభుత్వం భావిస్తుండడంతో జయేష్ రంజన్ వైపు సర్కారు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. వచ్చే నెలలోనే ఆయనకు సీఎస్గా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.